మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉగాది అంటే ప్రారంభం. ఈ పర్వదినాన మనమే తనకి పేరు పెడదాం. మంచి ఆలోచన. ఏం పేరు పెడితే బాగుంటుందో అది కూడా నువ్వే చెప్పు శాస్త్రి. జయ జయ శంకర జయ జయ శంకర గంగ జటాధర చంద్రకళాధర జయ జయ శంకర జయ జయ శంకర హాలాహలధర వ్యాఘ్రాంబరధర జయ జయ శంకర జయ జయ శంకర పాప విమోచన శంకటన. ఆ శివయ్యకి నమ్మిన బంటులాగా ఎప్పుడు గుడి చుట్టూనే తిరుగుతాడు. అందుకే తనకి శివ అని పేరు పెడదాం. శభాష్ శాస్త్రి, గొప్ప పేరు. శివాలయంలో శివ అనే నామకరణం సూపర్. బాబు ఒకసారి రారా. బాబు ఇన్నాళ్ళు నీ పేరు గుర్తులేదు అన్నావు కదా. అందుకే మేం ముగ్గురం కలిసి నీకో కొత్త పేరు పెడుతున్నాం. కొత్త బట్టలతో పాటు కొత్త పేరు కూడానా? ఏంటది? శివ. నీ పేరు శివ. శివ అంటే శుభకరమైనది, దయగలది అని అర్థం. బాగుంది, చాలా బాగుంది. నా పేరు శివ. శివ, అక్కడ శివయ్య, ఇక్కడ శివ. బాగుంది, చాలా బాగుంది. ఉండు వస్తాను, ఉండు. ఈశ్వర, నమః శివాయ. పరమేశ్వర, ఈ శివని ఎలాగైనా తన వాళ్ళ దగ్గరికి చేర్చే భారం నీదే స్వామి. మానవ ప్రయత్నం వల్ల సాధ్యపడుతుందని, ఆ దేవుడి అనుగ్రహం ఉంటే నెరవేరుతుంది అంటారు. హర్ష గారు ఎంత ప్రయత్నించినా రాధాని గురించి తెలియడం లేదు. నా భర్తని నేనే కళ్ళారా చూసినా కూడా కలుసుకునే అదృష్టమే దక్కలేదు. అందుకే ఈ పండగ రోజు గుడికి వెళ్ళి, భగవంతుడా, నేను నా భర్తని కలుసుకునేలా చేయి స్వామి అని వేడుకుంటాను. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా? డ్రైవర్, ఒకసారి కారాపు. వెతికి తీరమే రానంది, బతికి దారినే మూసింది, తగిలే నిన్నలేనా నాకు సొంతం. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడగా మారింది. ఎప్పుడు నీకు నే తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం. జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట, జీవితం నీవని గుర్తు చేశావు ప్రతి పూట. ఒంటిగా బతకలేనంటూ వెంట
సారు మ్, ఈ రోజు ఉగాది పండగ. మ్. అందుకే మ్. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడిని తీసుకొచ్చాను, తినండి. మళ్ళీ షడ్రుచులు సమపాళలో కలిపిన పచ్చడి అదిరిపోయిందమ్మా. థ్యాంక్ యూ సారు. మంచిదమ్మా. మళ్ళీ ఉమ్. మరి నాకు మళ్ళీ లంగా ఓణీలో గుమ్మెత్తిపోయేలా ఉన్నావు తెలుసా? ఉగాది పచ్చడి నాకు కూడా పెట్టు. నీకు పచ్చడి పెట్టడం కాదు, పచ్చడి బండతో మాడు పగలగొట్టాలి. ఉమ్. మళ్ళీ ఏంటిది మళ్ళీ మీద పడేసావేంటి? ఛ! ఛ, ఛ. ఏంటమ్మా పెద్దోళ్ళ దగ్గర ఉన్నప్పుడు చూసుకోవద్దు? అది కాదు నాన్న. చాలేమ్మా, చేసిందంతా చేసి సమర్థించుకుంటున్నావు కూడానా? పోనీలే వీరయ్య, చిన్నపిల్ల. పెళ్ళిడుకొచ్చింది, ఇంకా చిన్నపిల్ల ఏంటి సార్? ఇలా కింద మీద పోస్తే రేపు అత్తగారింట్లో ఊరుకుంటారా? వీరయ్య, పండగ పూట అమ్మాయిని కోపట్టం ఎందుకు? అది కాదు సారు, పచ్చడి పెట్టడానికి ఇంత హడావిడెందుకు? బాబురావు గారు మంచోడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైతే పెద్ద గొడవ జరుగుండేది కదా. నాన్న, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నోరుముయమ్మ, పెద్దవాళ్ళ ముందు ఎలా నడుచుకోవాలో తెలియకపోతే ఎలాగా? అయ్యా, నా బిడ్డ చేసిన పనికి నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. చచ్చ, అంత పెద్ద మాటలెందుకయ్యా? పంచకళ్యాణి గుర్రానికైనా పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లకైనా దూకుడు సహజమేగా. ఇప్పటికే లేట్ అయింది, పనులు మొదలు పెట్టండి. వీరయ్య, నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. అదిగో ఆ కనపడేది మొత్తం తవ్వేసి ట్రక్కుల్లోకి ఎక్కించండి. పదండి పదండి పదండి. మళ్ళీ ఏంటి, కావాలని నన్ను నలుగురిలో అవమానించాలని చూస్తావా? క్షణాల్లో ఎలా సీన్ మారిపోయిందో చూసావా? అది ఈ బాబురావు తెలివంటే. ఏంటే ఆ చూపు? ఇవాళ నీ అయ్యతోటి క్షమాపణ చెప్పించుకున్నోడ్ని రేపు నిన్ను పాశం వేసి బంధించలేనా? ఛీ, ఆ రోజు స్టోర్ రూమ్ లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఇంకొకసారి నా జోలికొస్తే జాగ్రత్త. మళ్ళీ నేను తీసేసిన ఆ పనోణ్ణి మళ్ళీ పనిలో చేరాడని వాడి అండ చూసుకొని విర్రవీగుతున్నావా? అవును, అయితే ఏం చేస్తావ్? నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, మళ్ళీ నాగమల్లిక. ఆ? అబ్బో,